LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో కూటమి పాలనలో ఆక్వారంగం కుదేలవుతోంది. రొయ్యల ధరలు మళ్లీ పతనమయ్యాయి. నర్సాపురం, పాలకొల్లులో ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇప్పుడు భీమవరం, ఉండిలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచనలలో రైతన్నలు ఉన్నట్లుగా సమాచారం. 100 కౌంట్ రొయ్యల ధర 260 రూపాయల నుంచి 200కు పతనమైంది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు అయోమయంలో పడ్డారు. ఈ ప్రభుత్వంలో ఇంతకు ముందు సీజన్లో కూడా ఇదే పరిస్థితి. ఏపీలో కూటమి పాలనలో ఆక్వారంగం కుదేలవుతోంది. రొయ్యల ధరలు మళ్లీ పతనమయ్యాయి. నర్సాపురం, పాలకొల్లులో ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇప్పుడు భీమవరం, ఉండిలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచనలో రైతన్నలు ఉన్నట్లుగా సమాచారం. 100 కౌంట్ రొయ్యల ధర 260 రూపాయల నుంచి 200కు పతనమైంది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు అయోమయంలో పడ్డారు. ఈ ప్రభుత్వంలో ఇంతకు ముందు సీజన్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీలో కూటమి పాలనలో ఆక్వారంగం కుదేలవుతోంది. రొయ్యల ధరలు మళ్లీ పతనమయ్యాయి. నర్సాపురం, పాలకొల్లులో ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇప్పుడు భీమవరం, ఉండిలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచనలలో రైతన్నలు ఉన్నట్లుగా సమాచారం. 100 కౌంట్ రొయ్యల ధర 260 రూపాయల నుంచి 200కు పతనమైంది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు అయోమయంలో పడ్డారు. ఈ ప్రభుత్వంలో ఇంతకు ముందు సీజన్లో కూడా ఇదే పరిస్థితి. ఏపీలో కూటమి పాలనలో ఆక్వారంగం కుదేలవుతోంది. రొయ్యల ధరలు మళ్లీ పతనమయ్యాయి. నర్సాపురం, పాలకొల్లులో ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇప్పుడు భీమవరం, ఉండిలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచనలో రైతన్నలు ఉన్నట్లుగా సమాచారం. 100 కౌంట్ రొయ్యల ధర 260 రూపాయల నుంచి 200కు పతనమైంది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు అయోమయంలో పడ్డారు. ఈ ప్రభుత్వంలో ఇంతకు ముందు సీజన్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.